అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం. ఈరోజు చాలా వెరైటీగా చిట్టి చిట్టి గిన్నెలతో చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలకైతే మరీ నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి పూరీ పిండి, లేదంటే పూరీ పిండి అవైలబుల్గా లేకపోతే చపాతీ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇష్టం ఉన్న వాళ్ళు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెతో కొలత చూపిస్తున్నాను. మీరు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి పిండి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిండిలోకి అర స్పూన్ బొంబాయి రవ్వ, అలాగే 2 చిటికల్లా ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకుండా కాస్త గట్టిగానే ఉండాలి. ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ ఎక్కువైతే పిండి సాఫ్ట్గా అయిపోతుంది, మళ్ళీ ఇంకొంచెం పిండి యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటర్ని కొంచెం వేసుకుంటూ ఇలా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఉండకూడదు, కాస్త గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఇలా కొన్ని బొంగులు లేదంటే మరమరాలు అంటారు కదా, వాటిని తీసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే సేవ్, కొన్ని టమాటో ముక్కలు, తురుముపెట్టుకున్న క్యారెట్, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కీరా కూడా వేసుకోవచ్చు అండి. అలాగే ఇంకాస్త హెల్తీగా ఉండాలనుకుంటే మొలకలు, అలాగే ఉడకపెట్టిన స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఈ స్టఫ్ అనేది ఆప్షనల్ అండి, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకోవచ్చు. మనకి స్ట్రీట్ స్టైల్లో ఉండాలి అనుకుంటే ఇక్కడ నేను చూపించినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా కారం, అలాగే కాస్త ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, అరచెక్క నిమ్మరసం ఇవన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే బొంగులు లేదా మరమరాలు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఈ క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. ఇక్కడ నేను చూపించే ఈ క్వాంటిటీ 6 కటోరీలకి సరిపోతుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా చిన్న గిన్నెలు లేదంటే గ్లాసులు ఉంటే గ్లాసులు కూడా చేసుకోవచ్చండి. నార్మల్గా టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. ఈ గిన్నెలకి కాస్త ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి మొత్తం తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. పల్చగా ఉంటేనే కటోరీ పూరి కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది. మందంగా ఉంది అనుకోండి, సరిగ్గా వేగక మెత్తగా ఉంటుంది. ఇలా మీకు ఎన్ని గిన్నెలకు కావాలో అన్నీ ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు తీయడం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే కటోరీకి కాస్త గ్యాప్ ఇచ్చి ప్రెస్ చేసుకోండి. నేనైతే ఫుల్గా పెడుతున్నాను. మీకు కావాలంటే ఎడ్జెస్ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేడిగా కాగుతున్న నూనెలో ఈ కటోరీలని వదిలేయాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. అలాగే నూనె మరీ బాగా వేడిగా ఉండకూడదు. వేడెక్కాక మొత్తం పూర్తిగా సిమ్లో పెట్టి అప్పుడు గిన్నెలు వేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి 3 గిన్నెలు పట్టాయి. మీరు తీసుకునే మూకుడిని బట్టి గిన్నెలు వేసుకోవచ్చు. అలాగే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. అప్పుడే చూడండి ఇలా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వస్తాయి. ఇలా వేగిన వీటిని జాగ్రత్తగా ఇలా నూనె గంటె ఉంటుంది కదా, అందులోకి వేసుకొని నూనె కారిపోయేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చల్లారిపోయాక చూపిస్తున్నాను. పూర్తిగా చల్లారాక ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇక్కడ నేను చేస్తుంటే మా అమ్మాయి ఒకటి తినేసిందండి. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మరమరాల చాట్ ఉంది కదా, అది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసే ఈ క్వాంటిటీకి 6 కటోరీలు అయ్యాయని చెప్పాను కదా, అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టుగా క్వాంటిటీ తీసుకొని చేసుకోండి. ఇలా పైనుంచి సేవ్, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్గా కటోరీ రెడీ అయిపోయింది కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ఈ వర్షాకాలంలో ఒక్కసారి ట్రై చేయండి. వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.